నమస్తే. మనం ఇప్పుడు బట్వన్పల్లి శ్మశాన వాటిక వైకుంఠ ద్వారం దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ పరిస్థితులు కనుక చూస్తే శ్మశాన వాటికలో మరి శవాన్ని తీసుకొచ్చి శవదహనం చేయడానికి వీలుగా లేకుండా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది. చూడండి, ఎటు చూసినా అంతా ఈ చుట్టుపక్కలంతా కూడా గడ్డి పేరుకుపోయి ఉంది. అదేవిధంగా స్నానవాటిక కనీసం నీళ్లు లేని పరిస్థితి, ట్యాప్స్ కూడా పనిచేయట్లేదు. విశ్రాంతి గదులు అని చెప్పేసి నిర్మించారు. మరి ఆ విశ్రాంతి గదులలో వెళ్ళి నిలబడడానికి కూడా లేకుండా ఆ పశువులు వచ్చేసి అక్కడ మల విసర్జన చేసి కనబడతా ఉన్నది. మరి ఆఫీస్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఆఫీస్ ఒక రూమ్ కట్టించారు. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి కూడా కట్టించిన ఈ ఊరిని మెయింటైన్ చేసే పంచాయతీ సెక్రటరీ గారు ఏం చేస్తున్నట్టు అసలు? మరి ఇప్పుడంటే ప్రస్తుతానికి సర్పంచులు లేకపోవచ్చు, కానీ పంచాయతీ సెక్రటరీ అయితే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అది మరి తన పైన ఉన్న ఎంపీడీఓ గారు ఏం చేస్తున్నట్టు? వీళ్ళందరూ దీన్ని చూస్తూ ఖాళీగా చూస్తూ కనబడుతున్నారు. మరి దీన్ని పట్టించుకునే నాదు లేదా అని అంటే ఎవరు దీని గురించి మాట్లాడాలి? చూసి మీరైనా మీ మెసేజ్ రూపంగా, వాయిస్ రూపంగా మాకు మెసేజ్ చేయండి. చూస్తూ ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం కట్టించిన శ్మశాన వాటికలో ఉన్నాం మనం ఇప్పుడు. మరి ఇది శ్మశాన వాటికనా ఇంకేమన్నా అన్నట్టుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ శవము కింద పడేసింది. అక్కడ పడేసి ఉంటే చూస్తే శవాల్ని కింద కాలబెడుతున్నారు. మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శ్మశాన వాటికలు ఇట్లా శ్మశానాలను కట్టించినా కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరి దీన్ని పట్టించుకునే నాడు లేడా? మరి ఇక్కడ లోకల్ పంచాయత్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నట్టు అసలు? మరి ఊరిపైన వస్తున్న ఫండ్ ఏం చేస్తున్నారు? మరి ఈ విధంగా చూసుకుంటే కనుక ఇటు చూస్తే ఆఫీస్ రూమ్ అని చెప్పి రాసి ఉంది. తాళం ఉంది, తాళం ఉంటే పర్లేదు. ఇటు చూడండి, ఇదో ఎక్కడ చూసినా గడ్డి. మరి మెయింటెనెన్స్ ఏమవుతుంది? ఇది శ్మశాన వాటికనా? శ్మశాన వాటికకు వచ్చిన వారు ఇదిగో ఎక్కడ చూసినా ఈ పురుషుల బంగ్లాలు, పురుషులకి స్నానాలకు కానీ స్త్రీలకు కానీ, ఇటు చూసుకుంటే స్నానఘట్టము, ఇక్కడ స్నానానికి కూడా ఏమీ లేదు. మరి ఫండ్ ఏమన్నా వస్తుందా లేదా అసలు? మరి ఇక్కడ లోకల్ పంచాయత్ సెక్రటరీ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చూస్తూ ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ.